డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎక్స్పర్ట్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్ అశోక్ చక్రవర్తి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, టైం మేనేజ్మెంట్, మైండ్ మేనేజ్మెంట్ అంటారు కదా, ఒకసారి దాని గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మనం ఏం చేద్దామంటే మొదట నేను టైం మేనేజ్మెంట్ గురించి చెప్తాను, ఆ తర్వాత మైండ్ మేనేజ్మెంట్ గురించి కూడా చెప్తాను. యాక్చువల్గా దీస్ ఆర్ రిలేటెడ్ టు ఈచ్ అదర్, రెండు దగ్గరవే విషయాలు. ఇవన్నీ కూడా ఎందులోకి వస్తాయంటే లైఫ్ స్కిల్స్ అంటారు. లైఫ్ స్కిల్స్ నథింగ్ బట్ సాఫ్ట్ స్కిల్స్. కొన్ని రోజుల క్రితం సాఫ్ట్ స్కిల్స్ అనేవాళ్ళు. ఇదంతా ఏంటి అంటే ఇప్పుడు ఒక స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ కోసం అని వెళ్ళినప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది యాడ్ చేశారు. పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది యాడ్ చేసి తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నారు. ఆ తర్వాత ఏమైంది బాడీ లాంగ్వేజ్, తర్వాత ఈ మైండ్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్ అని వన్ బై వన్ అన్నీ యాడ్ చేస్తూ వచ్చారు. దీస్ ఆర్ ఆల్ నథింగ్ బట్ వీ కెన్ గివ్ ఆల్ దీస్ ఒక మంచి పేరు ఇవ్వచ్చు. ఏంటి అంటే ఇవన్నీ కూడా సాఫ్ట్ స్కిల్స్. సాఫ్ట్ స్కిల్స్ అంటే లైఫ్ స్కిల్స్. లైఫ్ స్కిల్స్ అంటే ఒక మనిషి ఎలా బ్రతకాలి, ఎలా బ్రతికితే బాగుంటుంది అనేది ఖచ్చితంగా నేను చెప్తాను. ఈ టైం మేనేజ్మెంట్ అనేది ఏంటి అంటే టైం మేనేజ్మెంట్ మనము టైంని మొదటనే మనం ప్లాన్ చేసుకోవడం, ఏ టైంకి ఏం చేయాలి అనేది ప్లాన్ చేసుకోవడం అనమాట. టైం మేనేజ్మెంట్ అంటే మంచి టైం టేబుల్ని మనము తయారు చేసుకొని ఆ టైంని ఫాలో అవ్వడం అనేది మంచిది. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఏ టైం లేస్తాము అనేది ఇంపార్టెంట్. ఆ తర్వాత మనం వర్క్ ఏంటి అనేది ఇది అంత ఈజీ కాదు. చాలామంది ఏంటంటే మనం చూస్తూ ఉంటే కొంతమంది 9 o'clock, 9:30, 10 o'clock, 10:30 కూడా లేస్తూ ఉంటారు, నిద్ర లేస్తూ ఉంటారు. మరి ఎందుకు అని నేను మామూలుగా ఇది చూస్తున్న వాళ్ళు, రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళని అడిగాను, ఏంటి అంత లేటుగా పడుకున్నావు ఏంటి అని అడిగితే వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? నేను నైట్ చాలా లేట్గా నిద్రపోయాను అంట. అంటే 1 o'clock, 1:30, 2 o'clock, 2:30 వరకు నేను మెలుకునే ఉన్నాను అని. మరి ఏం చేశాడు అంటే ఏమైనా చేస్తాడా? ఏమీ చేయడు. వాడు ఓన్లీ ఫోన్ చూసుకుంటూ కూర్చుంటాడు, ఏం పని ఉండదు. ఫోన్లో వీడియోస్ చూస్తూ అవి ఇవి చూస్తూ అది టైంపాస్ చేసి నా నైట్ 2:30కి 3 o'clock పడుకొని నేను అందుకనే పొద్దున 9:30, 10 o'clock, 10:30 వరకు పడుకున్నాను అని చెప్పడంలో ఏదైనా రీజన్ ఉందంటారా? కరెక్ట్ రీజనేనా అది? అసలు ఎవడు వాడిని పడుకోకుండా ఉండమన్నారు? ఇప్పుడు కనుక మీరు అన్నారనుకోండి, అలా ఎవరు మేల్కో ఉండమన్నారు అంటే నీకేమైంది, నేను పడుకోకపోతే అని ఉల్టా క్వశ్చన్స్ వేసేవాళ్ళు. అంటే ఇది ఏంటి అంటే టైం మేనేజ్మెంట్ తెలియక. ఇప్పుడు చూడండి, నేను గనక చెప్పినట్టయితే మీరు ఈరోజు కూడా నా ఫోన్ చూడొచ్చు. నాకు ఎర్లీ మార్నింగ్ క్లాస్ ఏది లేదు కాబట్టి నేను 6 o'clockకి నా అలారం ఉంటుంది కంపల్సరీ. అండ్ వాట్ ఎవర్ ద డే ఇట్ ఈస్, ఇఫ్ ఇట్ ఈస్ ఫెస్టివల్ నో ప్రాబ్లం, ఇఫ్ ఇట్ ఈస్ సమ్ ఫంక్షన్ నో ప్రాబ్లం, ఇఫ్ ఐఎమ్ గోయింగ్ సమ్వేర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏమైనా కానివ్వండి, నేను 6 o'clockకి అలారం పెడతాను కంపల్సరీ. నేను 6 o'clockకి లేస్తాను. ఇది నా టైం టేబుల్. టైం మేనేజ్మెంట్ అంటే అదే. ఏ రోజైనా సేమ్గా ఉండడమే టైం మేనేజ్మెంట్. కానీ నేను చూస్తాను ఏంటంటే ఒకడు 9 o'clock లేచాడు ఒకరోజు. 9 o'clock లేస్తే ఏంటి నువ్వు ఈరోజు 9 o'clock లేచావు అంటే పొద్దున క్లాస్ లేదు కదా అందుకని నేను 9 o'clock దాకా పడుకున్నాను అంటాడు. సరే ఓకే, అదే వాడే ఒకసారి నేను 9:30కి కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. నేను అన్నాను మళ్ళీ వాడు తర్వాత ఈవినింగ్ ఏదో కాల్ చేస్తే నేను చెప్పాను నేను 9:30, నువ్వు 9కి కదా లేచేది, 9:30కి చేస్తే నువ్వు లిఫ్ట్ చేస్తావేమో అనుకున్నాను అంటే లేదు సార్ ఈరోజు సండే కాబట్టి నేను ఎక్కువసేపు పడుకున్నాను, 10-10:30 వరకు పడుకున్నాను అనేది ఏదో చెప్పాడు. ఈరోజు 10:30 అయింది సార్ లేచే వరకు. ఎందుకు అంటే ఆ రోజు సండే కాబట్టి. అయితే ఈ విధంగా ఉండేసరికి దీన్ని టైం మేనేజ్మెంట్ అన్నారు. టైం మేనేజ్మెంట్ అంటే మీరు ఒక టైం పంక్చువాలిటీ, టైం టేబుల్ వేసుకోండి. ఆ టైంని ఎలాగైతే చేస్తున్నారో అదే విధంగా ఇప్పుడు మనం ఒక దగ్గర కలవాలి, ఒక వ్యక్తిని కలవాలి, 10 o'clockకి కలవాలి. ఇఫ్ ఐఎమ్ స్టార్టింగ్ ఫ్రమ్ మై హోమ్, ఇట్ టేక్స్ half an hour to reach that place. నేను 1/2 an hour అవుతుంది అక్కడ రీచ్ అయ్యాను. నేనేం చేయాలి అంటే 9:30కి బయలుదేరి 10 o'clockకి కలవాలి కదా అనుకోవద్దు. నేను 9 o'clockకే బయలుదేరొచ్చు కదా. ఐ షుడ్ జస్ట్ మెయింటైన్ దిస్ టైం టేబుల్. ఈ టైం టేబుల్ని ఇలా మెయింటైన్ చేయడమే టైం మేనేజ్మెంట్ అంటారు. ఇప్పుడు ఎవరైనా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు లేట్గా వెళ్తే లేట్ ఎందుకు అయ్యింది అని అంటే నాకు బస్ లేట్ అయ్యింది అంటారు. అది కాదు కదా టైం మేనేజ్మెంట్. క్లాస్కి వెళ్ళాలి, క్లాస్ 9 o'clock అయితే వీళ్ళు 9:30కి వెళ్తారు. ఏమైంది లేట్ అయ్యింది అంటే నాకు కింద ఒక వ్యక్తి కింద పడ్డాడు, నేను ఏదో లేకపోతే నేను కింద పడ్డాను అంటారు,
లేకపోతే మా ఎవరికో సీరియస్ ఉందంటారు, మరి ఇంట్లో రిలేటివ్స్ వచ్చారంటారు. ఇది కాదు టైం మేనేజ్మెంట్. దీన్ని టైం మేనేజ్మెంట్ అన్నారు. టైం మేనేజ్మెంట్ అనేది ఒక పర్ఫెక్ట్ టైం టేబుల్ వేసుకొని ఎలాగైతే మనం వేసుకుంటామో రెగ్యులర్గా మీరు అదే మెయింటైన్ చేయడమే టైం మేనేజ్మెంట్. దాన్ని ఏదో ఒక రోజు వచ్చింది కదా, ఫెస్టివల్ వచ్చింది కదా, చేంజ్ చేద్దాం అనేది టైం మేనేజ్మెంట్ కాదు. అలాగే మీరు ఇంకొక క్వశ్చన్ కూడా అడిగారు, ఏంటంటే మైండ్ మేనేజ్మెంట్ అన్నారు. మైండ్ మేనేజ్మెంట్ గురించి మీకు ఒక మంచి విషయం చెప్తాను. ఏంటంటే నా గురించి నేనే చెప్తాను. మైండ్ మేనేజ్మెంట్ అంటే ఏ పరిస్థితుల్లో మనం ఎలా మాట్లాడుతున్నాం అనేది ఇంపార్టెంట్. ఏ పరిస్థితుల్లోనైనా కూడా మనం ఒకే విధంగా ఉంటాం చూడండి. ఒకే విధంగా ఉండడం అనేదే మైండ్ మేనేజ్మెంట్. ఒకరితో మాట్లాడుతున్నప్పుడు ఒక విధంగా, ఇంకొకరితో మాట్లాడుతున్నప్పుడు ఒక విధంగా మాట్లాడడం అనేది ఇది మైండ్ మేనేజ్మెంట్ కాదు. కొంతమంది ఏమనుకుంటారంటే వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళలాగా మాట్లాడాలి, వీళ్ళతో మాట్లాడుతుంటే వీళ్ళలాగా మాట్లాడాలి. సినిమా పిచ్చోళ్ళు ఉన్నారనుకోండి, సినిమా పిచ్చోళ్ళతో మాట్లాడుతుంటే సినిమాల్లోనే మాట్లాడాలి, సినిమాల విధంగానే మాట్లాడాలి అని అంటారు. అదే మైండ్ మేనేజ్మెంట్ అనుకుంటారు. కానీ అలా కాదు. వాడికి ఏ విధంగానైతే అర్థమవుతుందో ఆ విధంగా చెప్పడం వరకు కరెక్టే, కానీ వాడి కాన్సెప్ట్లోకి వెళ్ళి చెప్పడం అనేది అది అంత అవసరం లేదు. నీకు చెప్పే కెపాసిటీ ఉన్నదనుకోండి, అది నువ్వు ఎలా చెప్పాలో అలాగే చెప్తావు. నా గురించి నేను ఖచ్చితంగా చెప్తాను ఏంటంటే, ఇప్పుడున్న ఈ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళకు స్టోరీస్ అవి ఇవి తెలియడం లేదేమో, కానీ నాతోనే కనుక మాట్లాడితే వాళ్ళకి ఎన్నో స్టోరీస్ వస్తాయి. ఎందుకంటే మైండ్ మేనేజ్మెంట్ ఏంటి అన్నది నాకు తెలుసు. ఏ పరిస్థితుల్లో నేను ఏ విధంగా బిహేవ్ చేశాను అన్నది కనుక వాళ్ళకి తెలిసిందనుకోండి. ఇప్పుడు ఎంతోమంది డైరెక్టర్స్ ఉన్నారు, వాళ్ళకి స్టోరీస్ రావడం లేదు. అసలు స్టోరీస్ రావడం లేదు. అన్ని పాత స్టోరీస్నే తీసుకుంటున్నారు, కొంతమంది పాత మూవీస్ని తీసుకుంటున్నారు. కానీ నాతో ఒక 1 అవర్ మాట్లాడమనండి, ఏ డైరెక్టర్ అయినా పర్వాలేదు, ఏ ప్రొడ్యూసర్ అయినా పర్వాలేదు, మంచి రైటింగ్ స్కిల్స్ ఉన్నవాడు మాట్లాడితే, నాతో 1 అవర్ మాట్లాడితే 4 స్టోరీస్ వస్తాయి. మైండ్ మేనేజ్మెంట్ అంటే ఇది. ఏంటి, ఎవరితో ఎలా మాట్లాడాలి అన్నది తెలుసుకోవడమే మైండ్ మేనేజ్మెంట్. అంటే నేను ఎంతమందితో ఏ విధంగా బిహేవ్ చేస్తాను, ఏ పరిస్థితుల్లో ఎలా నేను బిహేవ్ చేస్తాను అనేది కనుక వాళ్ళకి తెలిసిందనుకోండి, ఆటోమేటిక్గా దే స్టార్ట్ రైటింగ్ స్టోరీస్. వాళ్ళు రాయలేదు అంటే అది వాళ్ళ ప్రాబ్లం. కానీ నాతో మాట్లాడారనుకోండి, వాళ్ళకి ఆటోమేటిక్గా స్టోరీస్ వస్తాయి. ఆహా, ఈ పరిస్థితుల్లో ఇలా ఉండాలన్నమాట. అయితే ఈ మీడియా ఏదైతే ఉందో, ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో, దాని ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది కాబట్టి వాళ్ళు చాలా చేయగలుగుతారు మిరాకిల్స్. నేను ఏ పరిస్థితుల్లో ఏ విధంగా బిహేవ్ చేశానో కనుక వాళ్ళకి తెలిసింది, ఆహా ఈ పరిస్థితుల్లో ఇలా బిహేవ్ చేసే మనుషులు కూడా ఉంటారన్నమాట అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఒక డైరెక్టర్ మాట్లాడితే 4 స్టోరీస్ వస్తాయి, ఇంకో డైరెక్టర్ మాట్లాడితే ఇంకో 4 స్టోరీస్ రావచ్చు. అలా ఎన్నో మూవీ స్టోరీస్ వాళ్ళకి రావచ్చు. కాకపోతే ఏంటంటే అది మనము ఏ పరిస్థితుల్లో ఎలా మేనేజ్ చేస్తున్నాం అనేది తెలియాలి అంటే, మైండ్ మేనేజ్మెంట్ అనేది ఉండాలి అంటే అది చాలా పెద్ద స్కిల్. అది ఓన్లీ ఈ ఫిల్మ్ లైన్స్ వాళ్ళు చూపిస్తే, ప్రొజెక్ట్ చేస్తే అది బాగా అర్థమవుతుంది మనుషులకి. ఇప్పుడు మైండ్ మేనేజ్మెంట్ ఎలా ఉంది అంటే, అవసరానికి తగ్గట్టుగా మాట్లాడతారు. మీతో అవసరం ఉంటే మీరే దేవుడు, అవసరం అయిపోయిందా మీరు దేవుడి దయ్యం కంటే భయంకరం అయిపోతారు మీరు. అంటే ఎక్కడైనా ఒకేలా మాట్లాడడం అనేది మైండ్ మేనేజ్మెంట్. అసలు మైండ్ మేనేజ్మెంట్ అదే మైండ్ మేనేజ్మెంట్ అంటే ఎవరితోనైనా ఒకే విధంగా మాట్లాడాలి, ఒకే విధంగా. కానీ అవును, వాళ్ళు ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు మాట్లాడుతుంటారు. కొంతమంది అంటారు కదా సార్, ఏంటి ఎక్కడ ఎలా అంటే ఎక్కడైనా అలాగే మాట్లాడేస్తున్నావు ఏంటి, అలా కాదు కదా, అలా మాట్లాడకూడదు, హట్ అవుతారని అంటారు కదా సార్. ఇక్కడ ఒక విషయం ఉంది, మీరు కరెక్ట్గా అడిగారు క్వశ్చన్. ఎక్కడైనా ఒకే విధంగా ఉండాలి అని అంటే అర్థం ఏంటి అంటే, ఎక్కడైనా మర్యాద లేకుండా ఉండాలి అని కాదు, ప్రతి ఒక్కరికి మర్యాద ఇచ్చి మాట్లాడాలి అన్నది అర్థం. మర్యాద ఇవ్వడం తప్పు కాదు, మర్యాద ఇవ్వకపోవడం తప్పు. మనం మర్యాద ఇచ్చి మాట్లాడామనుకోండి, మీరు ఎక్కడ మాట్లాడినా ఎవరితో మాట్లాడినా సేమ్ ఉంటుంది. చిన్న పిల్లోడితో మాట్లాడినా మర్యాద ఇవ్వండి, ఏమవుతుంది? తప్పేంటి? ఏం లేదు తప్పు. కానీ మీరు ఆ పిల్లోడితో మాట్లాడేటప్పుడు నమస్కారం బాగున్నారా అని అనాల్సిన అవసరం ఉందా? అవసరం ఏం లేదు. ఒక పెద్ద వ్యక్తితో ఏ విధంగానైతే మీరు మర్యాద ఎంతైతే ఇస్తున్నారో అంత ఇవ్వాలి, ఈ చిన్నపిల్లోడికి ఎంతైతే ఇస్తున్నారో అంతే ఇవ్వాలి. కొంతమందిని మనం స్టూడెంట్స్ని కొడుతూ ఉంటారు. చాలా స్టూడెంట్స్ని ఎందుకు కొడతారంటే, నా క్వశ్చన్కి అర్థం చెప్పండి. స్టూడెంట్స్ని ఎందుకు కొడతారు? అసలు వాళ్ళు తిరిగి కొట్టారు కదా, అంతే కదా, తిరిగి కొట్టరని. సరే, మరి ఇదే వీడిని వాళ్ళ ఏరియాలోకి వెళ్ళేసి వాళ్ళ ఏరియాలో ఫైటింగ్ చేయమనండి, చేస్తాడా? కొడతారుగా. మరి ఇప్పుడు ఇదేం మేనేజ్మెంట్? ఇది కాదు మైండ్ మేనేజ్మెంట్. అక్కడ వాళ్ళతోనూ అదే విధంగా మాట్లాడు, అర్థం చేయించి చెప్పు. ఇక్కడ వీళ్ళతోనూ అర్థం చేయించి చెప్పు. బయట అయితేనేమో నువ్వు ఏమనొద్దు, ఎందుకంటే ఏమనంటే వాళ్ళ నుండి ప్రాబ్లం వస్తుంది. స్టూడెంట్స్ అయితే కొట్టరు కదా, తిరిగి కొట్టాడు కాబట్టి నువ్వు కొడతావు, కాబట్టే కొడతారు. థ్యాంక్ యూ సార్.